హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 6 సెంట్లో కట్టిన డూప్లెక్స్ హౌస్ అండి. మన కళ్యాణదుర్గం రోడ్ నుంచి కొంచెం ముందుకు రజాక్ ఫంక్షన్ వస్తుంది కదా, రజాక్ ఫంక్షన్ నుంచి కొంచెం ముందుకు వస్తేనే భారత్ పెట్రోల్ బంక్ వస్తుందండి. భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుంది అనమాట డూప్లెక్స్ హౌస్. చాలా బాగుంది హౌస్, చాలా బాగా నీట్ గా కట్టించుకున్నారు. గేట్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అండి, మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేస్ అనమాట. ఓకేనా. అలాగే 50x55, సో 4 బెడ్రూమ్లు అండి. అన్ని బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్, 4 బాత్రూమ్లు. సో అలాగే బోర్ వాటర్, మంచి వాటర్ వస్తాయండి బోర్లోన. 1200 లీటర్ ట్యాంక్ కెపాసిటీ అండి. సో ఇన్ని ఉన్నాయన్నమాట. మీకు నీట్గా ఒకటి చెప్తాను. మీకు ఇంటి ముందరనే వీళ్ళకు 25 ఫీట్ రోడ్ వస్తుందండి. సో ఇంకా కళ్యాణదుర్గం నుంచి మన వీళ్ళ ఇంటికి డూప్లెక్స్ హౌస్ కి జస్ట్ 100 మీటర్ల డిస్టెన్స్, వాకబుల్ డిస్టెన్స్, మనం నడుచుకునే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇల్లు, ఈ డూప్లెక్స్ హౌస్ వచ్చేసి 3.5 లో హౌస్ కట్టారు. బయట పార్కింగ్ మొత్తం చెట్లు అంతా పెంచుకోవడానికి అంతా బాగా 2.5 సెంట్లో పార్కింగ్ ఏరియా బాగా అంతా వదిలారనమాట. చాలా బాగుందండి. మనం నీట్గా బయట నుంచి చూపిస్తూ మొత్తం అన్నీ కవర్ చేద్దాం. చాలా బాగుంది. సో ఇంకా ఇలాంటి మోర్ ఫాస్ట్ అవ్వడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకెక్కువ ల్యాగ్ చేయకుండా మనం వెళ్ళిపోదాం. చలో. ఈయన మా అనంతపురం అబ్బాయి ప్రవీణ్. మంచి యూట్యూబ్ కంటెంట్ తో మన అనంతపురం గురించి దేశానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మంచి మంచి వీడియోలు అన్ని చేస్తూ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఇప్పటికే 83,000 అయింది. ఇంకొక 17,000 ఇస్తే 1 lakh అవుతుంది. ఆ 1 lakh ఖర్చు పెట్టుకుంటాడు మన కోసం. ఏమంటావు బ్రో? ఇంకోసారి మర్చిపోతండి, ప్రవీణ్ రమ్య వ్లాగ్స్. సో ఇదే అండి హౌస్ బయట నుంచి. సో మీకు ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఎన్ఆర్ కాలనీ కదా సార్, ఎన్ఆర్ కాలనీ వస్తుందండి. ఇలాగా మీకు ఈ హౌస్ ముందరనే 25 ఫీట్ రోడ్ వస్తుందండి. అలాగే ఇక్కడ నుంచి మన కళ్యాణదుర్గం రోడ్డుకి సో వాకబుల్ డిస్టెన్స్ అండి, జస్ట్ 100 మీటర్లు అనమాట. సో ఇలా ఇంటి ముందరనే 25 ఫీట్, మీకు ఇక్కడ నుంచి జస్ట్ 100 మీటర్లు అండి వాకబుల్ డిస్టెన్స్. మీకు అక్కడ బిల్డింగ్ అనిపిస్తుంది, అదే మెయిన్ రోడ్ అనమాట. మీకు నియర్ ఇక్కడ రజాక్ ఫంక్షన్ హాల్ దాటుకొని వచ్చామండి. కొంచెం ముందర రజాక్ ఫంక్షన్ హాల్ కొంచెం ముందర దాటుకొని వచ్చాము. మీకు అక్కడ భారత్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంటుంది. ఓకేనా, దాని ఆపోజిట్ లైన్లో అండి. సో ఇదే మొత్తానికి హౌస్, డూప్లెక్స్ హౌస్ అండి. 6 సెంట్లో కట్టిన హౌస్ అనమాట. బయటదే ఇలా ఉంటుంది. అలాగే ఇంటి ముందర గేట్ అండి. సో మనం లోపల వెళ్దామండి. మీకు ఇది గేట్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అండి. ఓకేనా, వెస్ట్ ఫేస్ అనమాట. సో 2.5 సెంట్ అండి కార్ పార్కింగ్ కోసమే. ఇదంతా 2.5 సెంట్లు ఇదంతా వదిలేస్తారు. ఓపెన్ ప్లేస్ ఇదంతా, చెట్లు పెంచుతూ కార్ పార్కింగ్ అంతా. సో ఇదే అండి, మనం గేట్ నుంచి ఇలా లోపలికి వచ్చాం కదా. ఇదంతా 2.5 సెంట్ అండి. సో మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేస్ అండి. మెయిన్ డోర్ మనం లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. సో ఇలా అండి, చెట్లు బాగా పెంచారు. ఇంకా చుట్టుపక్కల మొత్తం అన్ని హౌసెస్ అండి, బాగా డెవలప్ అయిపోయింది ఇక్కడంతా. సో ఇది మొత్తం బయట నుంచి అండి ఇలా ఉంటుంది. మనం లోపల వెళ్ళేసి నీట్గా కవర్ చేద్దాం. ఇది మెయిన్ డోర్ అండి. సో మనం లోపల చూద్దామండి. ఓకేనా, వెళ్దాం పదండి లోపలికి. సో ఇదే అండి స్టార్టింగ్ హాల్ అనమాట. చాలా పెద్దగా ఉంది. మీరు ఇలా ఎంటర్ అయితేనే లెఫ్ట్ సైడ్ అండి దేవుడి గది ఉంది. ఇక్కడ ఇలా దేవుడి గది అండి స్టార్టింగే. సో దీని పక్కనే కిచెన్ అండి. కిచెన్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు, చాలా బాగుంది. సో మోడర్న్గా ఉందండి కిచెన్. ఓకేనా, చాలా పెద్ద స్పేస్ ఉంది కిచెన్ అయితే, కిచెన్ దగ్గర. సో ఇది మొత్తానికి. ఇకపోతే ఇంకా హాల్ అండి. మీకు ఎదురు కనిపిస్తుంది, అదే డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. కింద 2 బెడ్రూమ్లు, పైన 2 బెడ్రూమ్లు ఉన్నాయి. మీకు ఇది వచ్చేసి స్టోరేజ్కి అండి, రూమ్ స్టోరేజ్కి అనమాట. మీకు ఇదంతా హాల్ అండి. సో హాల్ మధ్యలోనే ఇలా ఉయ్యాలు వేసుకున్నారు హాల్లోనే. అలాగే ఇక్కడ సోఫా ఇవి పెట్టుకున్నారు. మనం ఇందాక ఈ డోర్ నుంచి వచ్చామండి. సో మనం ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం. సో 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి పక్కలోనే. మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సో విండో ఉంది, మస్కిటో కూడా ఉన్నాయండి. సో ఇది మొత్తానికి బెడ్రూమ్ అండి. సో అన్ని బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం. వావ్, చూడండి బాత్రూమ్. సో ఇదే అండి బాత్రూమ్. బాగుందండి బాత్రూమ్, నీట్గా క్లీన్గా బాగా పెట్టుకున్నారు.
సో మనం రెండో బెడ్రూమ్ చూద్దాం. సో మనం ఈ లెఫ్ట్ లో ఉన్న బెడ్రూమ్ చూస్తాం కదా, ఇప్పుడు రైట్ లో ఉన్న బెడ్రూమ్ చూద్దాం. ఓకే, సో ఇది కూడా అండి అటాచ్డ్ బాత్రూమే. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ గా చెప్పుకోవచ్చు. అదైతే పక్కన మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇది కూడా బాత్రూమ్ అండి, అన్ని అటాచ్డ్ బాత్రూమ్స్. సో ఇలా అండి. సో ఇదండి మొత్తానికి కింద వైపు. మనం పైన వెళ్దాం. స్టెప్స్, ఆ టీవీ బ్యాక్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి, చూద్దాము. సో 6 సెంట్ల కట్టిన డూప్లెక్స్ హౌస్ అండి ఇది. సో పైన వెళ్దామండి. ఫస్ట్ స్టెప్స్ అండి ఇవి. సో ఇదే అండి మనం హాల్ చూసాం ఇందాక, ఇప్పుడు స్టెప్ ఎక్కుదాం పైన. డూప్లెక్స్ హౌస్ 50x55 అండి ఇది. సో ఇది పైన అండి. పైన ఎదురుగానే ఒక బెడ్రూమ్ ఉంది, దీనికి ఆపోజిట్ లోనే ఇంకో బెడ్రూమ్ ఉంది అనమాట. సో ఇది ఒక బెడ్రూమ్ ఆపోజిట్ లోనే. మనం ఇందాక ఇలా వచ్చామండి. సో ఇది కింద వైపు చూడండి, ఇది మెయిన్ డోర్ అనమాట. సో ఇలా పైనుంచి వ్యూ అండి ఇది. ఓకేనా, మనం ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈ బెడ్రూమ్స్ 2 కవర్ చేద్దాం. ఈ బెడ్రూమ్ లో పెద్ద బాత్రూమ్ అండి, టబ్బు కూడా అంతా అరేంజ్ చేసుకోవచ్చు అంట. మనం అందులోకి వెళ్ళాము. అంతకన్నా ముందు ఈ బెడ్రూమ్ చూద్దామండి. సో విండో అలాగే చూడండి, ఇలా బయట వెళ్ళడానికి కూడా ఉంది. వావ్, చాలా బాగా చేశారు, మొత్తం గ్రీనరీ. ఇలా బయట, అలాగే బయట వ్యూ అండి అంతా. ఇది సూపర్ ఉంది కదా. హౌసెస్ అండి, మీకు అక్కడ లారీలు బస్సులు వెళ్తున్నాయి, అవన్నీ కళ్యాణదుర్గం అనంతపురం రోడ్ అండి అది. సో ఇది మొత్తానికి అండి బయట బాల్కనీ టైప్, చాలా బాగుంది కదా. ఇంకా మీకు బయట పార్కింగ్ దగ్గర అండి ఇదంతా. ఈజీగా 4 కార్స్ పెద్దగా పట్టచ్చు, చిన్నవైతే 6 వరకు పడతాయని చెప్తున్నారు. సో మొత్తానికి ఇది బయట అండి. ఇలా అనమాట, అటాచ్డ్ బాత్రూమ్ కాబట్టి ఈ బాత్రూమ్ చూద్దాం. సో పైన అండి 3వ బెడ్రూమ్ చూస్తున్నాం మనం, అటాచ్డ్ బాత్రూము. సో ఇలా అనమాట, మొత్తానికి చాలా బాగుంది. కొంచెం కలర్ఫుల్ గా డిజైన్ చేయించుకున్నారు వీళ్ళు, చూడండి. మనం ఈ బెడ్రూమ్ చూసాం కదా, మన ఆపోజిట్ లో ఒక బెడ్రూమ్ ఉందండి, దానికి వెళ్దాం ఇప్పుడు, అది చూద్దాం. పెద్ద బాత్రూమ్ అని చెప్తున్నారు వాళ్ళు, పెద్ద బాత్రూమ్, అలాగే టబ్ కూడా దాంట్లో పెద్దగా మీరు వాడుకోవచ్చు అంటున్నారు. ఇదే అండి డూప్లెక్స్ హౌస్ లో 4వ బెడ్రూమ్ అండి ఇది. చాలా పెద్ద బెడ్రూమ్, అలాగే పెద్ద బాత్రూమ్ అంటున్నారు, చూద్దాం. సో ఇదే అండి, ఇందులో మీరు టబ్ కూడా వాడుకోవచ్చు అంటున్నారు. నిజంగానే పెద్దగా ఉందండి బాత్రూమ్. సో అలాగే మనం వరండాకి వెళ్దాం, బయట చూద్దామండి వరండా. ఇందాక ఆ బెడ్రూమ్ నుంచి చూసాం కదా, సో ఈ బెడ్రూమ్ నుంచి బయట అండి. సో పైకి ఎక్కడానికి స్టెప్, మనం పైకి కూడా వెళ్దాము. వావ్, చాలా బాగా చేసుకున్నారండి ఇక్కడ. ఇదంతా కింద వైపు. సో ఈ బెడ్రూమ్ నుంచి అవతల బెడ్రూమ్ వరకు కూడా ఇట్లా మీరు ఇట్లా వాకబుల్ కూడా వెళ్ళొచ్చు. ఇట్లా ఆ బెడ్రూమ్ నుంచి ఈ బెడ్రూమ్ కనెక్ట్ అవుతుందండి ఇలాగా. సో ఇది ఓకేనా. బయట చాలా బాగుందండి ఇక్కడ 2 వైపు. పైన వెళ్దాం, పైన ఎలా చూద్దాం. సో పైన అండి, కింద నుంచి పైకి వచ్చాం మనం స్టెప్ ద్వారా. సో పైన ఇలా ఉంటుందండి మిద్ది పైన. సో మీరు బట్టలు ఆరేసుకోవడానికి స్పేస్ చాలా బాగుంది. ట్యాంక్ వచ్చేసి 2 ఉన్నాయండి, 2 ట్యాంక్స్ ఉన్నాయన్నమాట. సో అలాగే ఇక్కడ కూడా చూడండి. సో మీకు ఎదురుగా రోడ్ కనిపిస్తుంది కదా, అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి. సో అది అనంతపూర్ టు కళ్యాణదుర్గం రోడ్ అండి అది. మనం రజాక్ ఫంక్షన్ హాల్ దాటుకుని కొంచెం ముందర వచ్చామంతే. సో చుట్టుపక్కల చూడండి ఇల్లులు. సో మీకు ఎదురుగా ఇంకో బిల్డింగ్ కనిపిస్తుందా, జేఎస్పీ ఫంక్షన్ హాల్ అండి. ఇక్కడ 2 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయన్నమాట, జేఎస్పీ అలాగే రజాక్ ఫంక్షన్ హాల్. మీకు ఎదురుగానే పెట్రోల్ బంక్ ఉందండి, భారత్ పెట్రోల్ బంక్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, 6 సెంట్ల కట్టిన డూప్లెక్స్ హౌస్ అండి, 4 బెడ్రూమ్లు, అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. చాలా బాగుందండి. సో వీళ్ళు బెంగళూరు, హైదరాబాద్ జాబ్ చేస్తున్నారు కాబట్టి
అక్కడికి వెళ్ళిపోతున్నారండి, అందుకే ఇది అమ్మాలనుకుంటున్నారు. మీకు కనిపించే నెంబర్ కాల్ చేయండి ఇంకా ఏమైనా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే. సో ప్రైస్ వచ్చేసి 1 కోటి పైన చెప్తున్నారు. మీరు ఆ ప్రైస్ విషయం మీరు ఓనర్తో మాట్లాడుకోండి, సరేనా? సో 1 కోటి పైన అండి ప్రైస్ ఇది. మీరు ఓనర్ కాల్ చేసి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఫోన్ చేసి మాట్లాడుకోండి. ఇల్లు అయితే మెయిన్ రోడ్కి దగ్గరలో ఉందండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో అందరికీ షేర్ చేయండి ఎవరైతే ఇల్లు అనుకుంటున్నారో. చాలా బాగుంది హౌస్ అంతా, ఓకేనా? సో షేర్ మాత్రం తప్పకుండా మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో, నెక్స్ట్ వీడియో కలుద్దాం, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.